కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక ఆటగాడు తన విజయాన్ని తన దేశంలోని బాధితులకు, తన సైన్యానికి అంకితం ఇవ్వడంలో తప్పేముంది? ఇది ఏ దేశంపైనా చేసిన రాజకీయ విమర్శ కాదు, కేవలం తన దేశ ప్రజల పట్ల చూపిన గౌరవం. మూడో సంఘటన, షేక్ హ్యాండ్ తిరస్కరణ. ఇక అసలు వివాదం మ్యాచ్ ముగిశాక జరిగింది. మ్యాచ్ అయిపోయాక పాకిస్తాన్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ కోసం ఎదురు చూస్తున్నా మన భారత ఆటగాళ్లు డగౌట్ నుండి బయటకు రాలేదు. వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. ఇది స్పోర్ట్స్ స్పిరిట్ కు విరుద్ధమని కొందరంటుంటే, చాలా మంది భారతీయులు మాత్రం మన టీం చేసింది సరైనదే అంటున్నారు. వాళ్ల వాదన ఏంటంటే, పాకిస్తాన్ తో అసలు మ్యాచే ఆడకూడదు అనుకుంటుంటే ఇక ఫ్రెండ్షిప్ లాంటి షేక్ హ్యాండ్లు ఎందుకు అనేది వాళ్ల ప్రశ్న. ఒకవైపు మన సైనికులపై దాడులు జరుగుతుంటే మరోవైపు వాళ్లతో స్నేహంగా ఉండలేమని మన ఆటగాళ్లు పరోక్షంగా ఒక బలమైన సందేశాన్ని పంపారు. నిజానికి ఆటలో గెలుపోటములు సహజం, కానీ దేశ గౌరవం, సైనికుల త్యాగాలు గుర్తుకొచ్చినప్పుడు కొన్నిసార్లు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మరి మన ఆటగాళ్లు చేసింది కరెక్టే అంటారా, లేక ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏదైనా సరే కింద కామెంట్స్ లో తెలియజేయండి. జై హింద్.